హిందూ బంధువులారా, అందరికీ జై శ్రీరామ్. భారతదేశ ప్రజలందరికీ మోదీ ప్రధానమంత్రి గారు ఏమని కోరుతున్నారంటే, ఏమని పిలుపునిచ్చారంటే, యూనిఫామ్ సివిల్ కోడ్కు అంటే ప్రజల అభిప్రాయం తెలుపుకుంటున్నారు. దేశ ప్రజలందరి అభిప్రాయాలు కోరుతూ భారతదేశ ప్రధానమంత్రి గారు యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ఓటేయండి అని ఒక నంబర్ ఇచ్చారు. దానికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. మనం అందరం సపోర్ట్ చేస్తేనే ఒకటే దేశం, ఒకటే చట్టం, ఒకటే న్యాయం ఉంటుంది. లేదు మనము అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లు మనం పోతే పోని మనకెందుకు అని అనుకుంటే, ఇప్పుడు చూస్తారా వ్యతిరేకంగా ఎంతమంది ఓట్లు వేసిరంటే 4 కోట్ల మంది ముస్లింలు వద్దు, మాకు యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దు, లా బోర్డు మాకే కావాలి, మిగతాది మాకు అవసరం లేదు, మాది మేమే చేసుకుంటామని వాళ్ళు కోరుకుంటూ 4 కోట్ల మంది వ్యతిరేకంగా ఓట్లు వేసిండ్రు నిన్న. మరి 2 కోట్ల మంది క్రైస్తవులేమో మాకు కూడా అవసరం లేదు, మాది మాకే సపరేట్గా ఉండాలి అంటే, ఉన్న ఒక దేశంలో 3 చట్టాలు పెట్టుకుంటారు ఎవరన్నా? ఏ దేశంలో చూసినామా మనం? ఏ దేశంకి పోయినా ఒకటే చట్టం, ఒకటే న్యాయం, ఒకటే లెక్క ఉంటుంది. మరి మన దేశంలో ఎందుకు ఇంతగానం అంటే? ఇటువంటిప్పుడు మన దేశంలో ఎందుకు ఉండాలి? వీళ్ళకి ఇష్టం వచ్చిన దేశంలో ఉండొచ్చు కదా. ఆయన మొన్న చెప్పిండు కదా ఒక ఆయన టోపీ వాళ్ళ, ఏమన్నాడు? బామర్ది, అందరు బామర్ది. ఆయన మన రాజాబాయి కూడా బామర్ది అయితే మనకు కూడా బామర్ది. ఫిలస్తీన్కి జై కొట్టిండు కదా. మళ్ళీ ఇక్కడ ఓట్లు ఏం అవసరం ఆయనకు? ఇక్కడ ఓట్లతో ఏం పని ఉంది? ఇక్కడ భూములు కబ్జా చేసుడు ఏం పని ఉంది? అక్కడ పోయి కబ్జా చేయొచ్చు కదా. ఫిలస్తీన్కి పోతే కుక్కని కొట్టినట్లు కొడతారు, ఎవడు కేర్ చేయడా ఇక్కడ వాళ్ళు. అర్థమైందా సార్? అందుకని వీళ్ళందరూ సైలెంట్గా అయిపోవాలంటే దేశంలో ఒకటే న్యాయం, ఒకటే చట్టం, ఒకటే లెక్క ఉండాలి. ఆ దానికి మనం అందరం సపోర్ట్ చేయాలి. భారతదేశ హిందువులు మాత్రమే చేయగలుగుతారు సపోర్ట్, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు. అందరు కూడా చేస్తారని నా అభిప్రాయం. నేను అందరికీ చేయమని కూడా అంటున్నా, అందరికీ కూడా దండం పెట్టి మరీ చెప్తున్నా, అందరు కూడా దీనికి సపోర్ట్ చేయండి. నేను నంబర్ చెప్తున్నా, అందరు కూడా కన్ఫామ్గా చేసి దాన్ని రాసుకొని ఒక్క మిస్ కాల్ కొట్టండి చాలు. మీరు దీన్ని ఒక 10 మందికి పంపించండి. 10 మంది కాదు, 1000 మందికి పంపించినా తక్కువనే. ఇది 1000 మందికి షేర్ చేసినా కూడా తక్కువనే. నేను నంబర్ చెప్తున్నా, ఒకసారి రాసుకోండి. 9090902024. ఇంకోసారి చెప్తున్నా వినండి, 9090902024. దీనికి ఇప్పుడే మిస్ కాల్ ఇవ్వండి, ఇచ్చి మీ మద్దతు తెలపండి దయచేసి. లేకపోతే సివిల్ కోడ్, ఇది కామన్ సివిల్ కోడ్, ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇవన్నీ కాలేదు అంటే దేశంలో 3 చట్టాలు ఉంటాయి. ఎవరిది వానికే ఉంటుంది, ఎవరి కోర్టు వానికే ఉంటుంది. వాని కోర్టు మన తినదు, మన కోర్టు వాని తినడు, మన మాట ఎవడినాడు. అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. అది అంటే ఏకం ఉండాలి అంటే, ఏకం ఉండకపోని మనకు సంబంధం లేదు. అది అందరికీ ఒకటే న్యాయం, ఒకటే చట్టం రావాలంటే, ఒకటే సివిల్ కోడ్ ఉండాలంటే ఈ నంబర్కు మిస్ కాల్ ఇవ్వాలి. దయచేసి అందరు కూడా ఈ నంబర్కు మిస్ కాల్ ఇవ్వండి. మీరు ఒక 10-20 మందికి ఫార్వర్డ్ చేయండి. నేను నంబర్ ఇస్తున్నా, ఇది చూడండి ఒకసారి. ఇంకో విషయం ఏమిందంటే, ఇప్పుడు బోనాల పండుగ వచ్చింది మన భాగ్యనగరంలో. బోనాల పండుగకు మనం ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తాం, అమ్మవారికి మొక్కు తీర్చుకుంటాం. గొర్రెలు కోస్తాం, లేకపోతే కోళ్ళు కోస్తాం, మేకలు కోస్తాం, ఏదన్నా కోసి అమ్మవారికి అదొక ఆచారం కాబట్టి మనం చేస్తాం. దాంట్లో ఏమి ఇది లేదు. అయితే దీంట్లో ఏంటంటే, మన హిందూ కట్టుకోళ్ళు ఉంటారు కదా, వీళ్ళని తెచ్చి వీళ్ళతోనే చేపియాలి. వాళ్ళు ఏం చేస్తారు? ముస్లిం కట్టుకోళ్ళు వస్తే ఏం చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళ అల్లాకు అర్పిస్తారు. ఈ జీవిని అల్లాకు అర్పించినాకనే మిగతా అని చెప్పేసి వాళ్ళు అంటారు కదా. అప్పుడు మనం ఇంత అమ్మవారికి చేసి ఏం లాభం? అంటే మనం చేసేది అమ్మవారి కోసం, మరి అల్లాకి ఎందుకు అర్పించాలి దాని ప్రాణం? కదా, అమ్మవారికి కదా అర్పించాలి. అంటే కరెక్ట్గా మనం చేసే అమ్మవారికి అర్పించాలంటే మన హిందువుల్ని తీసుకురావాలి, కట్టుకోళ్ళని, కోసేటోళ్ళని, కట్ చేసేటోళ్ళని, హిందువులను తీసుకురావాలి. హలాలా చేయొద్దు గుళ్ళ కాడ. హలాలా వద్దు అని ఎందుకంటారంటే దీనికోసమే. వీళ్ళు వస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ అల్లాకి అర్పించేస్తారు. మనం చేసేది అల్లాకి కాదు కదా, మన దేవుళ్ళకి చేస్తున్నాం కదా మనం. మరి అటువంటిప్పుడు వాళ్ళకి ఎందుకు పిలవాలి మనం? వీళ్ళు ఏ దాంట్లో చూసినా ఏదో ఒకటి చేస్తున్నారు కదా. అందుకని హిందువులు అందరూ కూడా ఆలోచించండి, వీళ్ళ దగ్గర కొనకండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బోనాల పండుగకే అని కాదు, ఎప్పుడు కూడా కానీ వీళ్ళ దగ్గర ఏ పళ్ళు కూడా కొనకండి. పళ్ళు కూడా మనం రోడ్ల మీద కొంటాం వీళ్ళ దగ్గర, వీళ్ళు ఉమ్మిచ్చి నాకి అది పెట్టేసి ఉంటారు. దాన్ని తీసుకొచ్చి మనం దేవుని దగ్గర పెడతాము అంటే ఫస్ట్ ఏమైందాడ? ఫస్ట్ అయితే ఒకటి తినేసినట్టనే, వానికి వాడు అర్పించుకున్నాడు ఆడ. దాన్ని ఎంగిల్ చేసి మనకి ఇస్తే ఆ ఎంగిల్ తీసుకొచ్చి మనం దేవుని దగ్గర పెడితే మనకు పెద్ద దరిద్రం అది. ఆ దరిద్రం పట్టొద్దు అంటే వాళ్ళ దగ్గర కొనేది మానేయాలి. కొని కడిగినా ఏం లాభం లేదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏడ కనిపిస్తే ఆడ పోయి తింటారు, ఏడ కనిపిస్తే ఆడ పోయి తీసుకుంటారు. ఆ పని చేయకండి దయచేసి. వాళ్ళు ఉచ్చబోస్తున్నారు, ఉమ్మిస్తున్నారు, నానా కథలు చేస్తున్నాడు. దాంట్లో ఏదో పాయిజన్ ఇంజెక్షన్ వేసి కూడా ఇస్తున్నారు పండ్లల్లో. హిందువులు దయచేసి ముస్లింల దగ్గర ఏం కొనకండి అని చాలా వీడియోల్లో పెడుతున్నా. ఎందుకు కొనకండి అంటే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఉన్న నిజాన్నే మాట్లాడుతున్నా. మొన్నటి దాకా కూడా చూసారు మీరు మైఫిల్ హోటల్లో కూడా ఏమవుతున్నాయి, అది వార్తలు చూడండి. ఈ మధ్యలో వస్తున్నాయి మన తెలుగు వార్తలలో, ఇంతకుముందు అయితే రాకపోతుండే. కాబట్టి ఆ హోటల్ ఒకటే అని కాదు ముస్లింలది, ఏదన్నా కానీ కొనకండి వాళ్ళ దగ్గర కొంటే మనలకు పిల్లలు కూడా తక్కువ అవుతారు, పిల్లలు కూడా ఎక్కువ లేరు మన ఇండ్లలో. మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క ఇంట్లో క్రికెట్ టీం కన్నా ఎక్కువ ఉన్నారు, ఇద్దరు క్రికెట్ టీం మీద ఇద్దరు ఎక్స్ట్రా ఉన్నారు. మన వాళ్ళ ఇంట్లో ఆ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళంతా కూడా లేదు, ఇద్దరు ముగ్గురు తప్పితే మిగతా ఏం లేదు మన వాళ్ళ దాంట్లో. ఎందుకు అవుతున్నారు? ఎందుకు మన వాళ్ళకి పిల్లలు కావట్లేదు? ఎందుకు మనకు బలం లేకుండా ఉంటుంది అంటే హిందువుల్ని సర్వనాశనం ఎట్లయితే చేయాలని చెప్పేసి వాళ్ళ ప్లాన్లో వాళ్ళు కరెక్ట్ ఉన్నారు. మనకి ఏదైనా అమ్మనికి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే అరే వీనికేం తెలుసు పాపం, వీడైతే పండ్లు అమ్ముకుంటుండు, పూలు అమ్ముకుంటుండు, పాపం వాడు కూడా మనలాకనే బీదవాడు అని మనం అనుకుంటాం. అది కాదు, ఇక్కడ చేసే పని అంతా వీడే చేస్తాడు. ఏదైతే తినడానికి మన ఏరియాలో అమ్మనికి వస్తాడో వాడే కరెక్ట్ పండ్లల్లో పాయిజన్ వేసి మనకి ఇచ్చేసిపోతాడు. మనకు అర్థం కాదు, అది స్లో పాయిజన్. అది స్లో పాయిజన్ తినంగానే ఏమైనా ఎక్కుతుందా? అది ఇప్పుడేం చావం, మనం ఎన్నో సంవత్సరాల తర్వాత చచ్చిపోతాం. మనలోన ఉన్న ఎనర్జీ ఖతం అయిపోతుంది, అన్నీ పోతాయి. అందుకని చెప్తున్నా, వాళ్ళ దగ్గర కొనేది తినేది బంద్ చేయండి. ఇదైతే యూనిఫామ్ సివిల్ కోడ్ అయితే మీరు పక్కా అందరు కూడా ఇన్స్టాల్ చేయండి దయచేసి. మనం మద్దతు చేసుకోకపోతే రేపటి రోజు మనకు ఎవ్వడు లేడు. ఇదైతే శాశ్వతం. జై శ్రీరామ్.